నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమన్. ఎక్స్ తో మనం జన్మాష్టమి కృష్ణయ్యను డ్రాయింగ్ చేసుకుందాం. ఆలస్యం కాకుండా వీడియోని మొదలు పెట్టేద్దాం. ఇక్కడ నుంచి కృష్ణయ్య చేతిని మనం ప్రెజెంట్ డ్రాయింగ్ చేస్తున్నాము. ఫ్లూట్ చేతిలో పట్టుకున్నట్లుగా చేతి వేళ్ళు కొంచెం ఫోల్డ్ చేస్తూ వరుసగా 4 వేళ్ళను పెట్టుకుందాము. క్రిందకి డౌన్ చేస్తూ చేతి కడియం పెట్టుకుంటున్నాం. 5 వేళ్ళు కనిపించేలా కృష్ణయ్య ఎడమ చేతిని మనం డ్రాయింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఎక్స్ కింద భాగం నుంచి కన్నయ్య పంచె కట్టుకొని కూర్చొని 2 చేతులతో ఫ్లూట్ వాగిస్తున్నట్లుగా మనకి డ్రాయింగ్ కనిపిస్తుంది. ఫైనల్లో 1 సైడ్ పంచె కట్టు అలాగే కాళ్ళను కూడా మనం డ్రాయింగ్ చేసుకున్నాము. నడుముకి ఒక టవల్ కట్టుకొని కూర్చున్నట్లుగా కూడా డ్రాయింగ్ చేసుకున్నాము. అక్కడ నుంచి మనం చేతి భాగాన్ని కలిపేద్దాం. ఎడమ చేతిని కంప్లీట్గా కలిపేసుకున్నాము. అక్కడ నుంచి దండకడియల్ని మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము. మొత్తం బేసిక్ డిజైన్స్ ఫ్రెండ్స్ ఇవి మీలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. అక్కడ నుంచి నేను చెస్ట్ భాగాన్ని కూడా కలిపేశాను. పంచెకు కొంచెం అంచుని యాడ్ చేసి బేసిక్ డిజైన్స్ తో మీకు డ్రాయింగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంచులో ట్రయాంగిల్ షేప్ లో మనం ఒక వరుస క్రమంలో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు టాప్ భాగంలో అయితే కలిపేసాము. అలాగే కింద భాగంలో కూడా మనం సేమ్ ట్రయాంగిల్ షేప్ లో మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తూ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కలిపేద్దాము. దీని మధ్యలో మనం కొన్ని డాట్స్ పెట్టుకొని బేసిక్ డిజైన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ బేసిక్ డిజైన్స్ ఇది మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి, చాలా ఉపయోగపడతాయి. ఇక్కడ నుంచి మనం మిడిల్లో కూడా కొన్ని స్టార్స్ నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇది రెగ్యులర్ డిజైన్స్ అని ప్రతి వీడియోలో మీరు చూసుకుంటారు. స్టార్స్ అనేవి ఇది మనకి అందంగా కనిపిస్తాయి, అలాగే వేయడానికి కూడా కంఫర్ట్గా ఉంటాయి. అందుకే నేను బేసిక్ డిజైన్స్ వేసి మీకు డ్రాయింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవి కూడా కొంచెం దూరంగా పెట్టుకుంటే మనకి డ్రాయింగ్ అందంగా కనిపిస్తుంది. 1 సైడ్ కాళ్ళని మనం రెడీ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు కృష్ణయ్య ఇంకొక చెయ్యిని మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఒక చెయ్యి వెనుక భాగం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం వేస్తున్న చెయ్యి మన వైపు తిరిగినట్టుగా మనకి కనిపిస్తాయి. దీంతో కృష్ణయ్య 2 చేతులతో ఫ్లూట్ పట్టుకొని వాగిస్తున్నట్టుగా మనకి లుక్ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మనం వేసుకుంటే డ్రాయింగ్ అందంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనం మిడిల్లో 3 వేళ్ళను ఫోల్డ్ చేస్తూ చిటికెన వేళ్ళు కొంచెం పొడుగ్గా చేస్తూ కలిపేసుకున్నాము. చేతి కడియము అలాగే చెయ్యిని కూడా మనం కలిపేసాము. ఇక్కడ నుంచి మనం కృష్ణయ్య 2వ కాళ్ళని మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము, కుడి కాళ్ళని. ఈ విధంగా ఇక్కడ నుంచి మనం పంచె కూడా వేసుకున్నాము. ఇక్కడ నుంచి పంచె అంచుని కూడా మనం డ్రాయింగ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా సేమ్ డిజైన్ యాడ్ చేస్తున్నాను. ట్రయాంగిల్ షేప్లో మనం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ట్రయాంగిల్ షేప్ లైన్స్ పెట్టేసుకున్నాము. దాని కింద భాగం కూడా సేమ్ మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తూ ట్రయాంగిల్ షేప్లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కలిపేసి దాని మధ్యలో కొన్ని డాట్స్ కూడా పెట్టుకుంటున్నాను. చూడండి, మొత్తం మనం బేసిక్ డిజైన్స్ అయితే వేసుకున్నాము. 2 కాళ్ళు అయితే మనం కృష్ణయ్యని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము. ఇక్కడ కూడా ఒక స్టార్ని యాడ్ చేసుకుంటున్నాను. కింది భాగం నుంచి కృష్ణయ్య పాదాలని మనం డ్రాయింగ్ చేసుకుందాము. పాదాలు చూసుకుంటే 2 డిఫరెంట్గా ఉంటాయి. అంటే 2 పాదాలు కృష్ణయ్యవి డిఫరెంట్గా ఉంటాయి. ఫస్ట్ పాదం మనకి 1 సైడ్ కనిపిస్తున్నట్టుగా, 2వ పాదం పూర్తిగా కనిపిస్తున్నట్టుగా మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము. పూర్తిగా కనిపించడం అంటే ఈ పాదంలో ఉన్న 5 వేళ్ళు కూడా మనకి కనిపిస్తాయి. ఈ విధంగా మనం 1 by 1 చిన్నగా పెట్టి ఇలా కలిపేస్తే మనం 2 పాదాలు కూడా చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాము. కృష్ణయ్య ఒక రాయిపై కూర్చున్నట్టుగా మనం కింద రాయిని మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము. చూసారా ఫ్రెండ్స్, మన కృష్ణయ్య డ్రాయింగ్ అయితే 70% పూర్తి చేసుకున్నాము. రాయిపై కూర్చున్నట్టుగా మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకున్నాం. ఇప్పుడు చేతిలో ఫ్లూట్ ఉన్నట్టుగా మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము. తిన్నగా కొంచెం పొడుగ్గా లైన్ అవుట్ పెట్టి దానికి ఇంకొక అవుట్ లైన్ పెట్టి కృష్ణయ్య 2 చేతులతో ఫ్లూట్ ని పట్టుకున్నట్టుగా మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, తిన్నగా ఒక లైన్ పెట్టాము, దానికి ఇంకొక అవుట్ లైన్ పెట్టి కలిపేసాము. అలాగే 2వ చెయ్యి కింది భాగాన మనం కొంచెం కురసగా పెట్టుకుందాము. దీంతో ఫ్లూట్ ఏంటంటే ముఖ భాగంలో కొంచెం పొడుగ్గా ఉన్నట్టు, ఇంకొక చెయ్యి భాగంలో కొంచెం కురసగా ఉన్నట్టు డ్రాయింగ్ చేసుకున్నాము. మధ్యలో కొన్ని రంధ్రాలను కూడా నేను యాడ్ చేస్తున్నాను. వరుస క్రమంలో కొంచెం దూరంగా గ్యాప్ ఇస్తూ మనం ఈ విధంగా ఫ్లూట్కున్న రంధ్రాలని మనం డ్రాయింగ్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి కృష్ణయ్య ముఖ భాగాన్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాం. ముందుగా కృష్ణయ్య ముఖ భాగంలో చెవి భాగాన్ని డ్రాయింగ్ చేసుకున్నాం. అలాగే చెవి పోగుని కూడా యాడ్ చేసుకున్నాము. అక్కడ నుంచి కృష్ణయ్య ముఖం కొంచెం అటువైపు తిరిగి ఉన్నట్లుగా మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము. ఒక్క వీడియోలో మనం పాదాలు, చేతులు, కూర్చునే విధానం, బేసిక్ డిజైన్స్ కూడా మనం నేర్చుకున్నాము. ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే వచ్చే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మన కృష్ణయ్య ముఖం కొంచెం అటువైపు తిరిగి ఉన్నట్లుగా మనం డ్రాయింగ్ చేసుకున్నాము. అక్కడ మధ్య పాపిడి పెట్టి కృష్ణయ్య జుట్టుని మనం డ్రాయింగ్ చేసుకున్నాము. జుట్టు మనం చూసుకుంటే తిన్నగా కూడా డ్రాయింగ్ చేసుకోవచ్చు, కానీ అంత మంచిగా కనిపించదు. కొంచెం డిజైన్గా కనిపించాలని కొంచెం అప్ అండ్ డౌన్ లేయర్స్తో నేను కృష్ణయ్య జుట్టుని డ్రాయింగ్ చేశాను. నిజంగా చెప్పాలంటే కృష్ణయ్య జుట్టు కొంచెం ఉంగరాల మాదిరిగా ఉంటుంది. ఈ విధంగా మిడిల్లో కొన్ని పూసలు పెట్టి పైకి కూడా జుట్టు ముడిని మనం డ్రాయింగ్ చేసుకున్నాము. అక్కడ నుంచి కృష్ణయ్య నెమలి పింఛన్ని కూడా మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము.
నెమలి పింఛం కూడా డ్రాయింగ్ చేయడం కొంచెం కష్టమే, కానీ నేను ఈజీ మెథడ్లో నీకు డ్రాయింగ్ వేసి చూపిస్తున్నాను. ఇవన్నీ మనం సులభంగా డ్రాయింగ్ చేసుకున్నాము. ముఖ్యమైనది ఏంటంటే ముఖం. ఆ ముఖంతో డిసైడ్ చేయవచ్చు మనం డ్రాయింగ్ ఏ విధంగా ఉందనేది. మనం కృష్ణయ్య ముఖం చూసుకుంటే వన్ సైడ్ కొంచెం అటువైపు తిరిగినట్టుంది, కాబట్టి మనం కొంచెం ఆ కళ్ళనైతే అటువైపు టచ్ చేసి మనం డ్రాయింగ్ చేస్తున్నాము. ఇటువైపు చూస్తే చెవుల భాగంలో కొంచెం గ్యాప్ ఉండాలి. కళ్ళు ఎందుకు ఎలా వేసానంటే కృష్ణయ్య కళ్ళు కొంచెం డౌన్ చేస్తూ ఫ్లూట్ ఊదుతున్నట్టుగా మనకి కనిపిస్తాయి. ఆ విధంగా నేను డ్రాయింగ్ చేసుకున్నా. కింది భాగంలో కొంచెం పెదెన్ని కూడా డ్రాయింగ్ చేశాను. చూసారా ఫ్రెండ్స్, ఎక్స్తో మనం ఇంత అందమైన కృష్ణయ్యని డ్రాయింగ్ చేసుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.